హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కాదు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి స్వాగతం సుస్వాగతం. సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఎన్నో ప్రయాసాలతో కూడిన ప్రయత్నంతో ఈ ప్రదేశానికి వచ్చేసి నేనడిగే ప్రశ్నలకి తమ ప్రతిభని ప్రావీణ్యాన్ని ప్రజ్ఞని ప్రకటించేసి పదునైన సమాధానాలతో ప్రమోదంగా గెలిచేసిన ప్రకాశవంతులు ఇదిగో ఈ ఛాంపియన్. అండ్ మళ్ళీ ఇవాళ ఆదివారం ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ టైటిల్ కోసం ట్రాఫీ కోసం అక్షరాల ₹1,00,000 కోసం తలబడపోతున్నారు. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తేల్చుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion of the champions. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శ్రీ. Hi sir. ఫ్రమ్ హనుమకొండ బంగారకొండ. హౌ ఆర్ యూ? Fine sir. How are you? ఐ యామ్ వెరీ ఫైన్, వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. Thank you sir. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా మీరు? చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నానండి. చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. యా వెరీ గ్లాడ్, యా వెరీ గుడ్. మరి శ్రీ గెలవడం నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? Activeness. యాక్టివ్ గా ఉంటావు, చాలా ఛాంపియన్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నావు. ఇవాళ ఇంకా యాక్టివ్ గా ఉంటావా? వెరీ నైస్. మరి గెలిచిన తర్వాత ట్రాఫీని ఎవరికి చూపిస్తావు? First daddy కి చూపెట్టి తర్వాత ఫ్రెండ్స్ కి చూపెడతా. స్కూల్ స్టాఫ్. మొత్తం డిజైన్ చేసుకున్నావు ప్లాన్ అంతా. అయితే మరి ₹1,00,000 ఏం చేస్తావమ్మా? నా ఫ్యూచర్ స్టడీస్. ఓహో వెరీ గుడ్. ఏమవుతావు నా పెద్ద అయ్యాక? డాక్టర్. వెరీ గుడ్ సిరి, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. స్వర్ణలత గారు నమస్తే అండి. నమస్తే అండి. 6 feet శివ హరీష్. Hi sir. హౌ ఆర్ యూ? Fine. How about you? ఐఎమ్ సూపర్ డూపర్ బంపర్ ఫైన్. నేను ఫుల్ ఆన్ టెన్షన్ లో ఉన్నావా ఏంటి? Little bit. లిటిల్ బిట్. మా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I'm so excited to see what's going to happen. నైస్. శివ హరీష్ మరి గెలవడానికి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? Concentration. చాలా కాన్సన్ట్రేషన్ తో ఆడావు, ఛాంపియన్ అయిపోయావు. ఇప్పుడు ఇంకా చాలా ఫోకస్డ్ గా ఆడాలి. ఓకే Yes sir. మరి హరీష్ గెలిచిన తర్వాత ట్రాఫీని ముందుగా ఎవరు చూపిస్తావు? Grandparents. గ్రాండ్ పేరెంట్స్. అరే వా, పేరెంట్స్ కన్నా గ్రాండ్ పేరెంట్స్. వెరీ గుడ్. మరి ఆ ₹1,00,000 పరిస్థితి ఏంటో? Mother కి చేస్తాం. మదర్ కి ఇచ్చేస్తావు అన్ని అంతేనా? ఫస్ట్ నాకే ఇస్తాడు ఏదైనా. ఫస్ట్ మీకే ఇస్తాడు. అమ్మ ఇప్పుడు ఫస్ట్ అండ్ ద బెస్ట్. ఎస్ Yes. వెరీ నైస్ నాన్న, నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. Thank you sir. జ్యోతి గారు నమస్తే అండి. హే మోహన్ సూర్య. Hi sir. హౌ ఆర్ యూ? Fine sir. ఎలా ఫీల్ అవుతున్నావు? Very happy. వెరీ హ్యాపీ. Yes sir. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ గెలిచేస్తే ఇంకా హ్యాపీ అయిపోతారు. Yes sir. మరి గెలవడం నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? Sportiveness. వెరీ గుడ్. మరి గెలిచిన తర్వాత ట్రాఫీ ఎవరికి చూపిస్తావు? Grandparents and my cousin. వెరీ నైస్. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావు నువ్వు? Bank లో deposit చేసుకున్నాం. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తావు. అకౌంట్ ఉందా నీకు? మా father account. నాన్నగారి అకౌంట్ లో వేస్తావు. వెరీ గుడ్ సూర్య. మరి ఖచ్చితంగా గెలుస్తావుగా? Yes sir. పక్కా? Yes sir. కాన్ఫిడెన్స్? Yes sir. శబాష్, ఆల్ ది బెస్ట్. Thank you sir. సౌజన్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హే విన్నింగ్ వినాయక్. Sir. ఎలా ఉన్నావు? I am fine sir. What about you sir? ఐఎమ్ ఆల్సో వెరీ ఫైన్, వెరీ ఫైన్. వినాయక్ Sir. సూపర్ ఫాస్ట్ గా బజర్ నొక్కేసావు లాస్ట్ టైం ఛాంపియన్ లో. Thank you sir. ఇప్పుడు అంతకన్నా ఫాస్ట్ గా ఆడాలి, ఎందుకంటే అందరూ ఇలాంటి ఛాంపియన్స్ ఇక్కడ. Yes sir. మరి నీలో ఉన్న క్వాలిటీ ఏంటి గెలవడానికి? Dedication sir. డెడికేషన్. బాగా ప్రిపేర్ అయ్యాడండి. బాగా ప్రిపేర్ అయ్యాడండి. మరి గెలుస్తాడంటారా? గాడ్స్ గ్రేస్. డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్ ఉంటుంది కష్టపడే వాళ్ళకి. అవును సార్. మరి వినాయక్ Sir. గెలిచిన తర్వాత ట్రాఫీ ఎవరికి? మా డాడీకి చూపిస్తాను సార్. గుడ్. మరి ఆ ₹1,00,000? మా మమ్మీకి మా చెల్లికి బంగారు గాజులు చేస్తాను సార్. టచ్ చేసావు అన్నయ్య, టచ్ చేసావు నువ్వు అసలు. వెరీ నైస్ నాన్న, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. Thank you sir. దీపిక గారు నమస్తే అండి. నమస్తే సార్. హే వైష్ణవి. Hi sir. స్మైలీ వైష్ణవి. హౌ ఆర్ యూ? Fine sir. What about you? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో వైష్ణవి ఏ నీలో ఉన్న క్వాలిటీ గెలవడానికి? Speed. స్పీడ్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా బజర్ రౌండ్స్ లో. అమ్మ మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Yes. కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు? ఎస్ సార్. గెలిచేస్తున్నా వైష్ణవి? ఐ హోప్ సో సార్. మరి వైష్ణవి గెలిచిన తర్వాత ట్రాఫీ మా నాన్నకి చూపి. నువ్వు నాన్నగారికేనా? అందరు నాన్న కూర్చోలే ఇక్కడ అయితే ఇవాళ. మరి ఆ ₹1,00,000 ఏం చేస్తావమ్మా? మా నాన్నకే ఇస్తాను. వెరీ నైస్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. Thanks. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే. హే ఉషా కిరణ్ మై, హౌ ఆర్ యూ? Fine sir. గుడ్. బాగా ప్రిపేర్ అయ్యావమ్మా? Yes sir. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీ.
మరి ఉషా కిరణ్మయి గెలవడానికి నీలో క్వాలిటీ ఏంటి? My friends and my family support. మరి గెలిచేస్తావు వాళ్ళ Yes, sir. విత్ ఆల్ కాన్ఫిడెన్స్? Yes, sir. మరి గెలిచిన తర్వాత ఆ ట్రాఫీని ముందుగా ఎవరు చూపిస్తావు నువ్వు? My family, sir. గుడ్. మరి ఆ ₹1,00,000 సంగతి ఏంటి? కొన్ని అనాథాశ్రమాలకి ఇచ్చి కొన్ని ఏమో నా దగ్గర ఉంచుకుంటాను. హౌ స్వీట్. చక్కగా కొంత అనాథాశ్రమానికి ఇచ్చేసి కొంత నువ్వు దాచుకుంటావు. వెరీ నైస్ నాన్న. మరి ఖచ్చితంగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయిపోవాలి. Yes, sir. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ టూ. Thank you, sir. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందజేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఇప్పుడు మన ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ రౌండ్ సూపర్ 6 questions, not 5 questions like Fantastic 5. Each question 4 options. Correct అయితే 10 points. 10 points. తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే సాక్షాత్తు మదర్. కాన్ఫిడెన్స్ లేకపోతే నిక్షేపంగా పాస్. శ్రీ, హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. మిల్క్ సిటీగా పేరొందిన ఆనంద్ ఏ రాష్ట్రంలో ఉంది? మీ ఆప్షన్స్: ఏ బీహార్, బి గుజరాత్, సి జార్ఖండ్ అండ్ డి మధ్యప్రదేశ్. బి గుజరాత్. బి గుజరాత్. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్. ఏంటి నీ కాన్ఫిడెన్స్? చదివాను. చదివావా? మరి అమ్మని అడగక్కర్లేదా? కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్. అమ్మా కరెక్ట్ అండి. కరెక్టేనా? సిరి అమ్మ కరెక్ట్ అంటున్నారు. మరి ఏం చేద్దాం? ఫిక్స్ చేద్దామా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి గుజరాత్. అండ్ సిరి, గుజరాత్ ఈస్ అబ్సల్యూట్లీ నీ కాన్ఫిడెన్స్ లాగా కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 points to you. గుడ్. రెడీయా శివ హరీష్? ఈ క్వశ్చన్. తెలుగు సామెత ప్రకారం పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి డాష్ తాగితే మేలు. నీ ఆప్షన్స్: ఏ నీళ్లు, బి మజ్జిగ, సి మద్యం అండ్ డి శీతల పానీయం. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మదర్ ప్లీజ్ హెల్ప్. ఆప్షన్ ఏ నీళ్లు. ఆప్షన్ ఏ నీళ్లు. అమ్మ అంటున్నారు ఆప్షన్ ఏ నీళ్లు అని. శివ హరీష్? ఫిక్స్. ఫిక్స్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ నీళ్లు. And నీళ్లు రైట్ ఆన్సర్. 10 points to you. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అంటే అర్థం ఏంటి? కంగారు పడుతూ పెద్ద పనులు చేయడం కన్నా కుదురుగా చిన్న పనులు చేయడం బెటర్. ఓకేనా? రెడీ? మోహన్ సూర్య, ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ 7, బి 17, సి 23 అండ్ డి 63. Option D 63. ఆప్షన్ డి 63. Yes, sir. కాన్ఫిడెంటా? Yes, sir. అమ్మనేమన్నా ఒకసారి No need. వద్దా? పక్కానా? Yes, sir. ఓకే, నువ్వు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి 63. ఎందుకు అనుకుంటున్నావు అంత కాన్ఫిడెంట్ గా? 7, 17, 23 అవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 63. అవునా? Yes, sir. ఓకే, 63 is the right answer and 10 points to you. By the way, 63 ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు? 9 7s are 63. 9 7s are 63. గుడ్ బాయ్. వినాయక్, నీ క్వశ్చన్. మహాభారతంలో కర్ణుడు ఎవరి వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు? నీ ఆప్షన్స్: ఏ కృపాచార్యుడు, బి ద్రోణాచార్యుడు, సి పరశురాముడు అండ్ డి విశ్వామిత్రుడు. I will take my mother help. అనకాపల్లి బుల్లోడికి అమ్మ హెల్ప్ కావాలి. ఆప్షన్ సి పరశురాముడు. ఆప్షన్ సి పరశురాముడు. వినాయక్, Sir. అమ్మ అంటున్నారు పరశురాముడు అని. Freeze it, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి పరశురాముడు అండ్ వినాయక్ పరశురాముడు is the perfect answer and 10 points to you. కర్ణుడు పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఏమని చెప్పి తెలుసా కథ నీకు? అమ్మ మీకు తెలుసా? నేను బ్రాహ్మణ బాలుడిని అని చెప్పి నేర్చుకున్నాడు. కరెక్ట్. నేను బ్రాహ్మణ బాలుణ్ణి అని చెప్పి నేర్చుకున్నాడు. ఎందుకంటే అలా చెప్తేనే ఆయన విద్యలు నేర్పిస్తారని చెప్పి. అబద్ధం చెప్పాడని తెలిసిన తర్వాత ఆయనకు ఒక శాపం కూడా ఇచ్చాడు. అవసరమైనప్పుడు తన అస్త్ర విద్యలన్నీ మర్చిపోతాడు అని చెప్పి తను శాపం ఇస్తాడు. కరెక్ట్. సరే. సో ఆ శాపం వల్లే కరెక్ట్ గా అర్జునుడు బాణం వేసే టైంకి కర్ణుడు మంత్రం మర్చిపోతాడు. వైష్ణవి రెడీ అమ్మా? Yes, sir. నీ క్వశ్చన్.
లాహోర్ నగరం ఏ దేశంలో ఉంది? మీ ఆప్షన్: ఏ పాకిస్తాన్, బి జపాన్, సి ఆఫ్ఘనిస్తాన్ అండ్ డి బంగ్లాదేశ్. ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఫిక్స్. ఆప్షన్ ఏ పాకిస్తాన్ ఫిక్స్ కూడా చెప్పేస్తున్నావు. అమ్మని క్లారిఫికేషన్ కోసం అడుగుదాం. కరెక్టే. కరెక్టేనా? వైష్ణవి అమ్మ కరెక్టేనా అంటున్నారు. ఫిక్స్ సార్. ఫిక్స్ చేద్దామా? సరే, ఐ ఫిక్స్ ఆప్షన్ ఏ పాకిస్తాన్. అండ్ పాకిస్తాన్ రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చలో ఉషా కిరణ్మయి, here comes your question for 10 points. 987 minus 654 is equal to ఎంత? నీ ఆప్షన్: ఏ 323, బి 333, సి 343 అండ్ డి 313. 313 సార్. 313 కాన్ఫిడెంట్ అమ్మని అడగాల? కాన్ఫిడెంట్ సార్. సో అడగక్కర్లేకుండా ఫ్రీజ్ చేస్తున్నాను. ఆప్షన్ డి ఉషా కిరణ్మయి. 313 is the wrong answer. -5. 987 minus 654. 7 minus 4 3. 8 minus 5 3. 9 minus 6 3. So the right answer is 333. 333. టెన్షన్ పడ్డావా? మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఎన్ని పిక్చర్స్? 5. సో మొత్తం ఎన్ని పాయింట్స్? 50 points. మీ అందరికీ చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న భారతరత్నం పేరేంటి? మైనస్సుల్లో ఉన్న కిరణ్మయి ఏమంటుందో చూద్దాం. పండిత్ రవిశంకర్. పండిట్ రవిశంకర్ అంటే ఈయనేనా? ఈయనకి భారతరత్న ఇచ్చారా? గెస్ కొట్టావా? ఎస్ సార్. ఉషా కిరణ్మయి. That's a right answer and 10 points to you. పండిత్ రవిశంకర్, the world famous sitar player. Okay? మరి రెడీయా మీ అందరూ for the second picture సార్. on the screen? ఈ ఫోటోలో కనిపిస్తున్న సెల్యులార్ జైలు కాలా పానీ ఎక్కడ ఉంది? వినాయక్, యువర్ ఆన్సర్ ప్లీజ్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. అండమాన్ లో ఇంత పెద్ద జైలా? ఎస్ సార్. వినాయక్, సార్. కాలా పానీ ఎస్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. అక్షరాల రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. ఎలా తెలుసు నీకు? అప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని అక్కడే బంధించారు సార్. ఆ జైల్లో కాలాపాని శిక్ష ఉంటుంది సార్. అక్కడ ఏంటా కాలా పానీ శిక్ష? అంటే గదులు చాలా ఇరుగ్గా ఉంటాయి సార్. ఆ ఇరుకైన గదుల్లో, చాలా చీకటిగా అయిన గదుల్లో వాళ్ళని ఎవరితో మాట్లాడనివ్వకుండా ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇన్ని విషయాలు ఎక్కడ తెలుసు వినాయక్ నీకు? సోషల్ స్టూడెంట్ అని చెప్పాను కదా సార్. ఓ ఓ అందుకనా ఈ వీరంగం. గుడ్ వినాయక్. వెల్, ఇప్పుడు మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటో వర్కింగ్ స్టిల్ ఏ సినిమా? వినాయక్, ఆన్సర్ ప్లీజ్. కెమెరామెన్ గంగతో రాంబాబు. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఎస్ సార్. అచ్చా, పూరి గారు పవన్ గారు కనిపిస్తున్నారు కాబట్టి అలా అనుకున్నావు నువ్వు. సార్ తమన్నా కూడా ఉంది కదా సార్ అక్కడ. తమన్నా? ఎస్ సార్. తమన్నా కెమెరామెన్ సార్ ఆ సినిమాలో. రైట్ ఆన్సర్, 10 points. The fourth picture in Chitram, the picture on the screen. ఈ చిత్రంలోని క్రికెటర్ పేరేంటి? బాబు బజర్ బంగారు రాజా చెప్పనా? మిథాలీ రాజ్. మిథాలీ రాజా? ఎస్ సార్. అది అమ్మాయి పేరులో ఉందేంటి? అమ్మాయే సార్ ఆవిడ. అమ్మాయా? ఇండియన్ క్రికెట్ టీమ్ ఉమెన్ కెప్టెన్ సార్ ఆవిడ. అవునా? ఎస్ సార్. ఇప్పుడు సోషల్ అయింది, సినిమాలు అయ్యాయి, స్పోర్ట్స్కి వచ్చాం, వదలవా వినాయక? That's the right answer and 10 more points to you.
ఇప్పుడు మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద చివరి చిత్రం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని నగరం ఏ దేశంలో ఉంది? వావ్, దిస్ టైమ్ శివ హరీష్, యువర్ ఆన్సర్ ప్లీజ్. హాంకాంగ్. శివ హరీష్ సేస్ హాంకాంగ్. శివ హరీష్, బిల్డింగ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి హాంకాంగ్ అనుకుంటున్నావు, అవునా? కానీ శివ హరీష్, ఇది హాంకాంగ్ కాదు, చైనా. -5. మొత్తానికి మన సెకండ్ రౌండ్ చిత్రం పిక్చర్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ నేను సైతం. నేను ఒక మహనీయుడికి సంబంధించిన కథానిక చదువుతాను. ఆ కథానికలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానం చెబితే ప్రతి ప్రశ్నకి 10 పాయింట్స్, తప్పైతే -5. ఓకేనా? సో కథానిక శ్రద్ధగా బుద్ధిగా వినండి, మెమరైజ్ చేసుకుని రైట్ ఆన్సర్లు ఫాస్ట్ గా చెప్పేయండి. ఓకేనా? మీకోసం నేను సైతం కథానిక. రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. కీలకమైన పదవులు నిర్వహించి జీవిత చరమాంకంలో దుర్భరమైన జీవితాన్ని గడిపిన వారున్నారంటే ఇప్పుడు మనకి ఆశ్చర్యంగా అనిపించవచ్చేమో గాని ఇది మాత్రం యథార్థం. ఈ సత్యాన్ని చాటి చెప్పే ఓ సంఘటన. ఆయన 1కి 10 సార్లు ఆలోచించారు, ఎలాగైనా తన మిత్రుని ఒప్పించాలి అని, ఆయన చేత ఈ పని చేయించాలి అని. ఒకవేళ ఒప్పుకోకపోతే కాళ్ళ వేళ్ళ పడాలి, ప్రాధేయపడాలి, ఎంతసేపైనా పర్వాలేదు. ఆ రోజు కాకపోయినా ఎన్ని రోజులైనా సరే పట్టు సడలించకూడదు, ప్రయత్నాన్ని విరమించకూడదు. అలా ఆలోచిస్తూ ఆ మిత్రుడు ఆ చిన్న ఇంటి మెట్లు ఎక్కాడు. పేరుకి మాత్రమే అది ఇల్లు, అందులో ఉన్నది ఒక్కటే గది. ఆ గదిలోనే ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. నా అన్న వాళ్ళకి దూరమై చాలా కాలం నుంచి ఉంటున్నారు. అది కూడా నెలవారీ అద్దె చెల్లిస్తూ. అంతకు ముందు గడిచిన కొన్ని నెలలుగా ఆయన అద్దె చెల్లించనే లేదు. ఆయన అద్దె ఎగవేసే రకం కాదు, ఇంకొకరి ధనాన్ని ఆశించే మనిషి కూడా కాదు. ఇన్నాళ్లుగా బ్యాంకులో దాచుకున్న డిపాజిట్ల మీద లభించే కొద్దిపాటి ప్రతిఫలంతో నెట్టుకొచ్చారు ఆయన. పండుటాకులాగా మిగిలిపోయిన వృద్ధాప్యంలో అవసరాలకు బ్యాంకులోని కొద్దిపాటి మొత్తం కరిగిపోయింది. పిల్లల్ని అడగడానికి మనసొప్పలేదు ఆయన. ఆయన తన పరిస్థితి గురించి బయటకు చెప్పుకుంటే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలోనే సహాయం లభించి ఉండేదేమో. కానీ ఆ సంగతి బయటకు పొక్కకుండా ఆయన ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. పిల్లల్ని గాని స్నేహితుల్ని గాని నోళ్లు మెదపనివ్వలేదు. తన పేదరికాన్ని ప్రచారం చేసుకోలేదు. కానీ గడిచిన కొన్ని రోజులుగా ఆ పెద్ద ఆయన పరిస్థితి పూర్తిగా చిక్కుకుపోయింది. గత్యంతరం లేని దుస్థితిలో సైతం ఆయన తన ఆదర్శానికి కట్టుబడి ఉండిపోయారు. నమ్మిన సిద్ధాంతానికి తల వంచి మునిలాగా మిగిలిపోయారు. ఆయన చిరకాల మిత్రుడికి ఆ సంగతి తెలుసు. ఏదో ఒకటి చేసి తన మిత్రుడిని గట్టెక్కించాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నారు. తన మిత్రుడి ఇంటికి చేరుకుని తలుపు తట్టారు. పెద్ద ఆయన తలుపు తీశారు. ఏమిటి సంగతి అన్నట్లుగా కళ్ళద్దాల్లోంచి చూశారు ఆయన. మిత్రుడు మాట్లాడలేదు. తన కోటు జేబులోంచి ఓ కాగితాన్ని బయటకు తీశారు. దాని మీద సంతకం చేయమంటూ కన్నీళ్లతో అర్థించారు. పెద్ద ఆయన హృదయం కరిగేలాగా ప్రార్థించారు. మొత్తానికి పని పూర్తయింది. పెద్ద ఆయన సంతకం చేశారు. ఆ కాగితం స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కోసం ప్రభుత్వానికి పెట్టుకునే దరఖాస్తు పత్రం. మిత్రుడు ఆనందంగా దాన్ని అందుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు. పెద్ద ఆయనకు పెన్షన్ మంజూరు అయింది. నెలకు 500 రూపాయలు. ముంబై లాంటి మహానగరంలో అది ఏ మూలకి సరిపో. కానీ మరణించే వరకు ఆయన ఆ కొద్దిపాటి మొత్తంతోనే సరిపెట్టుకొచ్చారు. 1997లో ఆయనకు భారతరత్న లభించింది. కానీ ఏడాది తిరిగే నాటికి 99 సంవత్సరాల ఆయన నిండు జీవితం ముగిసిపోయింది.
గాంధీ మార్గాన్ని నమ్ముకుని స్వాతంత్ర సమరయోధుడిగా, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తగా పేరు పొంది ఆదర్శదాయకమైన పద్ధతిలో అనేక కీలక పదవులు నిర్వహించి 2 సార్లు మన దేశానికి తాత్కాలిక ప్రధానిగా కూడా కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించి తనకంటూ కనీసం ఒక్క ఇల్లు కూడా లేకుండా అద్దె ఇంట్లో కాలం ముగించిన ఆ మహనీయుడి పేరు గుల్జారీలాల్ నందా. సో బడీస్ విన్నారా కథానికని? ఎస్ సార్. ఎస్ సార్. మరి రెడీయా మన ప్రశ్నలకి? ఎస్ సార్. Here comes your first question for 10 points. All fingers on the buzzers. పెద్ద ఆయన సంతకం చేసిన పత్రం దేనికి సంబంధించినది? ఫాస్టెస్ట్ బజర్. వినాయక్ your answer. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ యొక్క అప్లికేషన్. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పెన్షన్ అప్లికేషన్. ఎస్ సార్. తూచా తప్పకుండా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. 10 points to you. మీ సెకండ్ క్వశ్చన్ ఫర్ 10 points. అంతిమ కాలంలో ఆ పెద్ద ఆయన జీవించిన నగరం ఏది? దిస్ టైమ్ ఇట్స్ శివ హరీష్ your answer. ముంబై. ష్యూరా? ఎస్ సార్. పక్కానా? ఎస్ సార్. మరి ఇచ్చైనా పక్కాగా 10 పాయింట్లు ఫర్ ద రైట్ ఆన్సర్. హియర్ కమ్స్ ద థర్డ్ క్వశ్చన్ ఫర్ 10 points. ఈ కథానికలోని పెద్ద ఆయనకు భారతరత్న వచ్చిన సంవత్సరం ఏది? వినాయక్ your answer. 1998. 1998. బజర్ ఎంతమంది నొక్కారు? ఇంకా 4. కానీ ఒక చింతించే ఎక్స్ప్రెషన్ తో సిరి చెప్తోంది ఏమిటో? 1997. 1997. ఎస్ సార్. ఎస్. ఎస్సా? ఎస్ ఎస్ సార్. అయితే 98 చూస్తా. ఎస్ సార్. వినాయక్ 98 కాదు, 1997 minus 5. Here comes the fourth question for 10 points. Ready? ఈ కథానికలోని పెద్ద ఆయన వ్యవహరించిన పదవి ఏది? వినాయక్ your answer. తాత్కాలిక ప్రధానమంత్రి. తాత్కాలికంగా ఎప్పుడు వస్తారు? ఏదైనా కోలియేషన్ సరిగ్గా అవ్వలేనప్పుడు తాత్కాలికంగా ప్రధానమంత్రి ఉన్న ప్రధానమంత్రి అర్ధాంతరంగా రాజీనామా చేసినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ తో గనక ఆ పొజిషన్ ఖాళీ అయితే రాజీనామా చేసిన, మరణించిన ఆపద్ధర్మంగా ఆపద్బాంధవుడిలాగా వస్తారు తాత్కాలిక ప్రధానమంత్రులు. అండ్ వినాయక్, సార్ నువ్వు చెప్పిన తాత్కాలిక ప్రధానమంత్రి రైట్ ఆన్సర్. 10 points to you. Here comes the last question for you, for all of you. ఈ కథానికలోని పెద్ద ఆయన పేరేంటి? బాబోయ్ వినాయక్ కోయ్. ఆన్సర్ గుల్జారీలాల్ నందా. రైట్ ఆన్సర్. 10 points to you again. సో మొత్తానికి మన 3వ రౌండ్ నేను సైతం పూర్తయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన 4వ రౌండ్, ద మోస్ట్ క్రూషియల్ రౌండ్, లిటరేచర్. ముందు వర్డ్ ఆన్ ద బోర్డ్, తర్వాత ఒక లెటర్ అండ్ దెన్ అ క్లూ. ఫాస్ట్ గా చెప్తే 50 points. టైం చెప్పలేకపోతే ఇంకొక లెటర్ అప్పుడు చెప్తే 40. తర్వాత 30. తర్వాత 20. తర్వాత 10. తర్వాత నన్. తప్పైతే -5. shall we start? ఎస్ సార్. Here comes the first question in literature for all of you. On the board. This is a 9-lettered word. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 4. Here comes your clue. మా డాక్టర్ అంకుల్ అని అడిగేవారు, నీకేం కావాలి? మాత్ర, సిరప్ప లేక? మా డాక్టర్ అంకుల్ అని అడిగేవారు, నీకేం కావాలి? మాత్ర, సిరప్ప లేక? బజర్ నొక్కింది సిరి. ఆన్సర్ ప్లీజ్. ఇంజెక్షన్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. INJECTION. INJECTION. ఓ సరిపోయి నెంబర్ ఆఫ్ లెటర్స్. ఈ సరిపోయింది. మరి క్లూ సరిపోయిందా? ఈ క్లూ మా టాబ్లెట్ సిరప్ లేదంటే ఇంజెక్షన్. అవునా? మీ డాక్టర్ అంకుల్ కూడా అలాగే అడిగేవారా? అవునా? సిరి,
మరైతే సరైన ఆన్సర్ చెప్పేశావు కదా, సో 50 పాయింట్స్ ఫర్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. వావ్, ఒక్కసారిగా సిరి ఈ దెబ్బతో వినాయక్ పక్కకు వచ్చేసావు విత్ 60 పాయింట్స్ సెకండ్ లీడ్ లోకి. గుడ్. రెడీయా? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. సార్ Your second word in literature. On the board. This is a 10-lettered word. నేను మీకు ఇందులో ముందుగా రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ. నేను మీకు ఏం చెప్తున్నానో ఎవరికి చెప్పకండి, ఓకేనా? మళ్ళీ బజర్ నొక్కింది సిరి. విస్పరింగ్. స్పెల్లింగ్ ప్లీజ్. WHISPERING. WHISPERING. Number of letters. P. Clue. ఎలా? స్లోగా మాట్లాడితే విస్పరింగ్ అంటారు. సిరి సరి, మళ్ళీ ఈసారి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తావేమో అనుకున్నాను సిరి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పేశావు. రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు యు అగైన్. సిరి 2 వర్డ్లు కొట్టేసింది సరిగ్గా. ఈసారి మీ వంతు. రెడీయా? మీ అందరి కోసం ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ. మా నాన్నగారికి మొక్కలంటే ప్రాణం, ఆయనకి పని అదే మనీ అదే. ఫాస్ట్ గా చెప్పేస్తే 50 పాయింట్స్. మా నాన్నగారికి మొక్కలంటే ప్రాణం, ఆయనకి పని అదే మనీ అదే. ఎస్ మిస్టర్ వినాయక్, ఆన్సర్ ప్లీజ్. ప్లాంట్ రీసెర్చర్. ప్లాంట్ రిసెర్చర్. స్పెల్లింగ్ చెప్పు. PLANT. ఆగాగు. PLANT. లిటరేచర్ లో మనం ఆడేది కేవలం ఒకే ఒక్క వర్డ్ తో, 2 words తో కాదు. 2 parts అవ్వచ్చు ఒక వర్డ్ కి, కానీ ఎప్పుడు అవి 1 words ఉంటాయి, సింగిల్ words ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లాంట్ లో ఎక్కడొస్తుంది టీ? 5th లెటర్ లో. ఇప్పుడు నీకెక్కడొచ్చింది? 4th లెటర్ లో. -5. Now I reveal for 40 points letter number 9. మా నాన్నగారికి మొక్కలంటే ప్రాణం, ఆయనకి పని అదే మనీ అదే. ఫాస్ట్ గా చెప్పేస్తే 40 పాయింట్స్. టైమ్ అప్. 30 points. I reveal for all of you letter number 1. మా నాన్నగారికి మొక్కలంటే ప్రాణం, ఆయనకి పని అదే మనీ అదే. ఇప్పుడు చెప్పితే 30 పాయింట్స్. మా నాన్నగారికి మొక్కలంటే ప్రాణం, ఆయనకి పని అదే మనీ అదే. మొక్కల మీద ఫోకస్ చేస్తే అన్ని ఆటోమేటిక్ బయటకు వస్తాయి. టైమ్ అప్. ఓకే, మరి ఇప్పుడు 20 పాయింట్స్. ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఉషా కిరణ్మయి. Your answer please. హార్టికల్చర్. Can you please spell it for me? HORTICULTURE. So number of letters సరిపోయా? Yes sir. HRTT సరిపోయిందా? Yes sir. క్లూ సరిపోయిందా? Yes sir. ఎలాగా? Flowers planting ni horticulture. So Usha Kiranmai, horticulture is absolutely the right answer and 20 points to you. మీ అందరి కోసం లిటరేచర్ లో 4th word.
on the board. 11-lettered word. ఇందులో ముందుగా మీ అందరికీ I reveal letter number 4. నేను మీకు ఇస్తున్న క్లూ. సార్ నాకు రేపు మీ అపాయింట్మెంట్ కావాలి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే. సార్ నాకు రేపు మీ అపాయింట్మెంట్ కావాలి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే. వెంటనే చెప్తే 50 పాయింట్స్. శివ హరీష్ దూకాడు సాహసానికి, ఏమంటాడో విందాం. Convenience. కెన్ యూ ప్లీజ్ స్పెల్ ఇట్ శివ హరీష్? CONVENIENCE. CONVNIENCE. నెంబర్ ఆఫ్ లెటర్స్? సరిపోయింది. వి. సరిపోయింది. క్లూ. సరిపోయింది. ఎలా? సార్ మన కన్వీనియన్స్ బట్టి పక్క వాళ్ళకి టైం ఇస్తాం కదా సార్. అలా ఇస్తావా? ఎస్ సార్. అపాయింట్మెంట్ నీ కన్వీనియన్స్ ని బట్టి ఇస్తావా? ఎస్ సార్. మరి నేను నీకు పాయింట్లు కూడా నా కన్వీనియన్స్ ని బట్టి ఇవ్వనా? ఎస్ సార్. నీ కన్వీనియన్స్. కరెక్ట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు యు. ఈ సూపర్ క్యాచ్ తో 65 పాయింట్స్ తో నువ్వు వినాయక్ ని ఓవర్టేక్ చేసి సెకండ్ లీడ్ కి వచ్చేసావు. సూపర్. మీ అందరికీ the last and the final word in literature on the board. This is a 10-lettered word again. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ. బొమ్మలేసేవాడు ఆర్టిస్ట్, పువ్వులు ఇచ్చేవాడు ఫ్లోరిస్ట్, మరి మందులు ఇచ్చేవాడు శివ గణేష్. your answer? Five, 4, 3. మెడిసినిస్ట్. Spelling please. MEDICINIST. Sorry, MEDICINIST. సరిపోయి. నెంబర్ ఆఫ్ లెటర్స్? ఎస్ సార్. టీ సరిపోయింది. ఎస్ సార్. మెడిసినిస్ట్ అనే మాట ఉందా? శివ గణేష్ మెడిసినిస్ట్ అనే మాట లేదు. రాంగ్ ఆన్సర్. కంగారు పడ్డావా? దట్స్ ఓకే, నెవర్ మైండ్. -5. వెల్, ఇప్పుడు మీ అందరి కోసం ఐ రివీల్ 40 పాయింట్స్ లెటర్ నంబర్ 3. మోహన్ సూర్య అండ్ ఉషా కిరణ్మయి నొక్కారు బజర్, బట్ ఫాస్టెస్ట్ ఉషా కిరణ్మయి. your answer? ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ అట. చెప్పు స్పెల్లింగ్. PHARMACIST. నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ 80 సరిపోయా? క్లూ సరిపోయిందా? ఎలాగా? మనం మెడిసిన్స్ ఇచ్చేవారిని ఫార్మసిస్ట్ అని అంటాం. అంటావా? నువ్వు అంటావా? వస్తోంది భయం, పుట్టుకొస్తోంది. అవునా ఉషా కిరణ్మయి? ఆ భయాన్ని నీ తేజస్సుతో తుడిచే. ఫార్మసిస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు అగైన్. మొత్తానికి మన లిటరేచర్ రౌండ్ పూర్తయిపోయిన తర్వాత అన్ని తారుమారైపోయి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. రెడీయా? షల్ వి స్టార్ట్? సార్. రూల్స్ తెలుసుగా? ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points. సెకండ్ క్వశ్చన్ కి 40 points. థర్డ్ 60. fourth 80. and fifth 100. points for the right answers. Wrong అయితే -10, -10. -10, -20, -30, -40 and -50. Are you all ready? Yes sir. Yes. Here comes the first question for 20 points. పేరులో క్లౌడ్ ఉన్న రాష్ట్రం ఏది? ఫాస్టెస్ట్ is ఉషా కిరణ్మయి. your answer? మేఘాలయ. ఉషా కిరణ్మయి, నీకు మబ్బులతో మేఘాలతో బాగా పరిచయం కదా, అవునా? That's the right answer and 20 points to you. Here comes the 40 points question for you.
మన సోలార్ సిస్టమ్ లో సూర్యుడికి భూమికి మధ్యలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? సూర్యుడు అనగానే సూర్య నొక్కేశాడు. యువర్ ఆన్సర్ ప్లీజ్. 2. ఏంటవి? మెర్క్యూరీ అండ్ వీనస్. తర్వాత ఏంటి? ఎర్త్, తర్వాత మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్, తర్వాత ప్లూటో. Perfect and 40 points to you. Here comes the next question for 60 points. ఇండియా కి పాకిస్తాన్ కి కామన్ అయిన నేషనల్ గేమ్ ఏది? వినాయక్ ఆన్సర్. క్రికెట్. వినాయక్, సార్ పాకిస్తాన్ కి నేషనల్ గేమ్ ఏ తెలుసా? ఇండియాకి ఏదో తెలుసా? ఇండియాకి పాకిస్తాన్ కి కూడా కామన్ నేషనల్ గేమ్ హాకీనే. సో వినాయక్ బజర్ నొక్కి కాస్ట్లీ మిస్టేక్ చేశావు. -30. Here comes the 80 points question for all of you. ఇప్పటి వరకు మన దేశానికి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? వినాయక్ సార్ బజర్ నొక్క. యువర్ ఆన్సర్ ప్లీజ్. రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. ష్యూరా? వినాయక్ ఆల్రెడీ ఒకసారి బజర్ నొక్కి తప్పు చేశావు. వినాయక్, రాజీవ్ గాంధీ ఎన్నేళ్ళకయ్యారో తెలుసా ప్రైమ్ మినిస్టర్? 40 years. 40 years is absolutely correct. And Rajiv Gandhi is also right, and 80 points to you. 80 points question అయిపోయింది. ఇప్పుడు వినాయక్ సిరితో సమానంగా 110 points తో లీడ్ లోకి వచ్చేసాడు. సూపర్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఆఖరి ప్రశ్న. గమ్మత్ ఏంటంటే ఈ ప్రశ్నతో ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఇంకా అందరికీ ఉంది. బికాస్ లీస్ట్ లో ఉన్న వైష్ణవి ఇస్ విత్ 10 points. అమ్మా ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెబితే 110 points వచ్చిందని అవుతావు. అప్పుడు నీకు, సిరికి, వినాయక్ కి మధ్యలో ఒక టై బ్రేకర్ క్వశ్చన్ ఉంటుంది. దానిలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అప్పుడు వాళ్ళు అయిపోతారు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. ఒకవేళ నువ్వు కాకుండా మిగతా ఎవరు బజర్ ప్రెస్ చేసినా, మోహన్ సూర్య నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే 150 points తో, శివ హరీష్ 160 తో, ఉషా కిరణ్మయి 185 తో, వినాయక్ అండ్ సిరి 210 points తో మీరైపోతారు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. ఆర్ యు ఆల్ గైస్ రెడీ? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో ఆఖరి ప్రశ్న, 100 points ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ డిసైడ్ చేసి అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీ అందరి కోసం. మన దేశంలో సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం ఏది? ఎస్ యువర్ ఆన్సర్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటున్నాడు వినాయక్. వెల్ ఇప్పుడు ఇది రాంగ్ అయితే సిరి ఈ పంట పండినట్టే. రైట్ అయితే 210 points తో నువ్వు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అవుతావు. వినాయక్, దాదా సాహెబ్ ఫాల్కే మన దేశంలో సినిమా రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారం is the right answer and 100 points to you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ 210 points తో అనకాపల్లి నుంచి వచ్చిన వినాయక్.
చూశారుగా మలుపులకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ని. లాస్ట్ క్వశ్చన్ వరకు ఎవరా 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 అంటూ ఆ సస్పెన్స్. నేను చాలా భయపడ్డాను ఎక్కడ టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుందేమో అని. బట్ విషయాన్ని చాలా సింప్లిఫై చేశాడు విక్టోరియస్ వినాయక్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అండ్ వినాయక్, ఇప్పుడు నీ ప్లేస్ అక్కడ కాదు, ఇక్కడ. కమాన్ వచ్చేయ్. సూపర్, శభాష్ శభాష్. మొత్తానికి అనిపించుకున్నావు మళ్ళీ నువ్వు నాయక్ అని. సూపర్ నాన్న, సూపర్ సూపర్. రండమ్మా ప్లీజ్ కమ్. సో స్వీట్ సో స్వీట్ సో స్వీట్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చివరి వరకు కూడా టెన్షన్, కానీ విన్ అవ్వడం చాలా చాలా గ్రేట్. ఎందుకంటే అందరూ ఛాంపియన్సే. చాలా బాగా ఆడారు సార్ పిల్లలందరూ కూడా. అందరికి అందరూ చాలా బాగా ఆడారు. అవును సార్. వెరీ నైస్. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా కొట్టేస్తారు మనవాడని? లాస్ట్ లో కొంచెం భయం వేసింది, కానీ ఎందుకునో దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నా. బాగా దూకుడు ఎక్కువ. బజర్ నొక్కడం తప్పు చెప్పడం, బజర్ నొక్కడం తప్పు చెప్పడం. మార్క్స్ 2 టైమ్స్ అట్లాగా మైనస్ మార్క్స్ వచ్చేసరికి కొంచెం భయపడ్డాను. నైస్. మొత్తానికి బాబు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్. నువ్వు అనుకున్నా స్వామి అసలు? అంటే మేము సైతం రౌండ్ వరకు అవుతానని కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ లిటరేచర్ లో తను నాకు జలకిచ్చింది సార్. చాలా భయం వేసింది నాకు. 2 కొట్టేసింది లిటరేచర్ లో, ఫట్ ఫట్ కొట్టేసింది అది కూడా. సార్ నేను అసలు లిటరేచర్ లో ఒక్క బుక్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాను. సో మొత్తానికి ఎంతమంది ఎంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా వి నాయక్, విన్నర్ నాయక్, విక్టోరియస్ నాయక్. కంగ్రాచులేషన్స్. ఎస్. మరి ఇంకా లేట్ ఎందుకు? ఇచ్చానా చెక్ని, ట్రోఫీని? సార్ కానీ మరి దానికి పిలిచాలి మన వాళ్ళందరినీ కూడా. Yes, sir. పిలిచేద్దామా? నువ్వే పిలిచి. కమాన్ ఛాంపియన్స్. ఆల్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అనకాపల్లి బుల్లోడు వినాయక్ కి ఈటీవీ నుంచి అక్షరాల ₹1,00,000 క్యాష్ ప్రైజ్. The stunning winning Vinayak ki prestigious Sri Gayatri Vidya Samsthala Champion of the Champions trophy. ఈ గెలుపుకి కారణం మా డాడీ. నాకు చాలా హెల్ప్ చేశారు మా డాడీ. ఇంకా మా స్కూల్ భాష్యం హై స్కూల్ అనకాపల్లి, ఎస్పెషల్లీ మై ప్రిన్సిపల్ సార్ అండ్ మై స్టాఫ్ మెంబర్స్, చాలా మంది టీచర్స్ నన్ను చాలా మంచి విధంగా ప్రోత్సహించారు. నిజంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సో స్వీట్ సో స్వీట్. అమ్మా నాన్నల్ని, గురువుల్ని గుర్తుపెట్టుకుంటే జీవితకాలంలో మనం ఎప్పుడు వెనకబడాలి. లైఫ్ లో ఖచ్చితంగా ఎదుగుతూనే ఉంటాం. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ వెల్ డన్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవాళ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. ఫస్ట్ నుంచి కూడా చాలా కన్సిస్టెంట్ గా ఆడుతూ, బజర్ నొక్కుతూ, ఆన్సర్లు చెప్పేస్తూ ఫైనల్లీ వినాయక్ అయిపోయాడు వాళ్ళ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్. మరైతే మనం కలుసుకుందాం మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకి ఒక చక్కటి ఎపిసోడ్ కోసం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.